నమస్కారం సార్. నమస్తే. సార్, ఏపీలో ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న అల్లర్లకు కారణం ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం సార్. సో ఆయన మరి దీంట్లో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పారు సార్? ఆయన ఒక టీవీ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వైలెన్స్కి, హింసకి, అల్లర్లకు ప్రధాన కారణం బీహార్కి చెందిన ప్రశాంత్ కిషోరే అనేది ఆయన ఓపెన్గా చెప్పారు. ఆయన ఇంతకుముందు సిబిఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు ఆయన. సో ఆయన చెప్పాడంటే దాని వెనక ఏ కారణం లేకుండా చెప్పరు కదా. సో ఆయన చెప్పిన దానికి ఏంటంటే, మామూలుగా రాజకీయ నాయకులకైతే ఏదో కొంత ప్రజల పట్ల కొంత బాధ్యత ఉంటుంది, తాము మళ్ళీ అధికారంలో రావాల్సి ఉంటుంది, ఈ రాష్ట్రంలోనే ఉండాల్సి ఉంటుంది అనేది రాజకీయ నాయకులకు ఉంటుంది. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులకి ఒక మిషన్ లాగా అది. వాళ్ళు ఏంటంటే ఒక రోబోలాగా పనిచేస్తారు. వాళ్ళకి మనుషుల భావోద్వేగాలు, ఇక్కడ ఈ రాష్ట్రంలో తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? పలాని జగన్ని గెలిపించాలా లేదా చంద్రబాబును గెలిపించాలా, ఈ ఒకే టాస్క్ ఉంటుంది. సో గతంలో జగన్ను గెలిపించడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వేయని ఎత్తులు అంటూ ఏం లేవు. ఆ ఎత్తులకి ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రాటజీ చేస్తే ఇది ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, రేపొద్దున ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది ఆలోచన చేస్తాం. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులకి ఏంటంటే అవన్నీ అనవసరం. కేవలం గెలుపుకి ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. ఇది దేశంలోనే ఒక అవాంఛనీయమైన ధోరణి. ఎందుకంటే వాళ్ళకి గెలుపే ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఏమీ ఆలోచించరు వాళ్ళు. గెలుపుకి ఇది ఉపయోగపడితే దాని వెంట వెళ్ళిపోవడం. కానీ రాజకీయ నాయకులు అతన్ని కంట్రోల్ చేయకుండా అతని మాట వినడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది. సో మనం అభివృద్ధో సంక్షోభమో నమ్ముకుంటే కుదరదు, స్ట్రాటజీని నమ్ముకోవాలి, ఎత్తులు పై ఎత్తులు వేయాలి అనే దీనికి వెళ్ళిపోయారు. ఈ ప్రశాంత్ కిషోర్ని ఒక రకంగా తీసుకొచ్చింది బీజేపీని. దాని తర్వాత అతను బీజేపీ నుంచి బయటకు వచ్చి స్టేట్ వైడ్ ఎలక్షన్లకి వెళ్ళడం మొదలుపెట్టాడు. అన్ని చోట్ల కూడా అతను వెళ్ళిన అనేక రాష్ట్రాల్లో కూడా వైలెన్స్ పెరిగింది. అందుకనే జేడీ ఏమన్నంటే, అతను బీహార్లో ఆర్మ్డ్ గ్యాంగ్స్ అనేవి ఉంటాయి ఎప్పటి నుంచో. సో ఆ గ్యాంగ్స్ కంట్రోల్లోనే మొత్తం రాష్ట్రం ఉంటుంది. ఇతను అదే కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఏమన్నా చేసి గెలవాలి అన్న కల్చర్ని ఇతను తీసుకొచ్చాడు. దానివల్ల ఇప్పుడు ఈ హింస అనేది చెప్పాడు. ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మనం దాన్ని ఆలోచిస్తే, ప్రశాంత్ కిషోరు గతంలో వైసీపీ తరఫున పనిచేశాడు, ఈసారి తెలుగుదేశం తరఫున పనిచేశాడు. ఆయన క్లియర్గా తెలుగుదేశంతో నేను లేను అది ఇది అంటున్నాడు. కానీ ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. ఎలక్షన్లు అయ్యే వరకు మనకు తెలుసు. ఒక టీవీకి కూడా ఆయన లాస్ట్ డే కూడా నిజానికి అది కూడా ఎన్నికల కోడ్కి విరుద్ధం. అయినా కూడా ఆయన ఎవరు గెలుస్తారు అనేదంతా డీటెయిల్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. క్లియర్గా ఆయన చంద్రబాబుని గైడ్ చేశాడు. ఆయన చెప్పినందువల్లనే చంద్రబాబు తన సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తేవడం వెనక కూడా ప్రశాంత్ కిషోర్ సలహానే ప్రధానంగా పనిచేసిందనేది వాళ్ళు చెబుతున్నారు అన్నమాట. సో అందువల్ల ప్రశాంత్ కిషోరే ఈ వైలెన్స్ ఒక స్ట్రాటజీ చంద్రబాబుకి ఇచ్చాడని చెప్తున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే, తెలుగుదేశానికి ఓట్లు వేసే వాళ్ళందరూ అర్లీ మార్నింగ్ వచ్చి 11 లోపల వేసేయాలి. సో అంతవరకు ఎక్కడ వైలెన్స్ ఉండకూడదు. తర్వాత మన వాళ్ళందరూ ఓట్లు వేసేసినాక ఆఫ్టర్నూన్ నుంచి వైసీపీ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ బెల్ట్ ఉందో అక్కడంతా పోలీసులను ఎక్కువ మోహరించేట్టుగా ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేయాలి. సో తెలుగుదేశం బలంగా ఉన్న చోట పోలీసులు తక్కువ ఉండాలి, వైసీపీ బలంగమైన ఏరియాలంతా పోలీసులు మోహరించాలి. సో మనము ఆ ఏరియాల్లో వైలెన్స్ని ప్రేరేపించాలి. అప్పుడేమవుతుందంటే, వైసీపీకి ఓట్లేసే ఈ ముసలి వాళ్ళు కావచ్చు, స్త్రీలు, ఈ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు భయభ్రాంతమై ఓట్లు వేయరు అనే స్ట్రాటజీని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి ఇచ్చాడని, దాని ప్రకారమే దీపక్ మిశ్రా ఎవరంటే ప్రత్యేక అబ్జర్వర్. దీపక్ మిశ్రాని మ్యానిపులేట్ చేసి, ఎందుకంటే దీపక్ మిశ్రా సుజనా చౌదరికి చాలా దగ్గరగా ఉన్న విష్ణుకుమార్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డిన్నర్కి వెళ్ళాడని, అప్పటి నుంచే మారింది మొత్తం వ్యవహారాన్ని నిన్న కూడా నాని వాళ్ళు ఆళ్ళ నాని వీళ్ళంతా కూడా ఆరోపించారు. సో దీపక్ మిశ్రా ద్వారా ఈ స్ట్రాటజీ అమలు చేశారు
అందుకనే వైలెన్స్ ప్లాన్డ్గానే తెలుగుదేశం వాళ్ళు ప్లాన్డ్గానే చేశారు. దానికి రియాక్షన్గా వైసీపీ వాళ్ళు వైలెన్స్లోకి దిగారు. వైసీపీ వాళ్ళకి అది అర్థం కావడానికి స్ట్రాటజీ లేట్ అయింది. దానివల్లే అది స్పిల్ ఓవర్ అయ్యి నెక్స్ట్ డే కూడా ప్రాకింది. ఇప్పటికి కూడా అది ఆరని అగ్నిగుణం లాగా మారడానికి కారణం ఈ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఈ స్ట్రాటజీనే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఇంత డీటెయిల్గా చెప్పలేదు, కానీ ఈ స్ట్రాటజీలన్నీ బయటకు వస్తున్నాయి వరుసగా. నిన్న కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మాట్లాడారు. దీనికి అన్నిటి కారణం దీపక్ మిశ్రా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కావాలని లాస్ట్ ఎలక్షన్లు రేపు ఉండగా ఈరోజు నైటు సిఐల్ని మార్చడం, చాలా చోట్ల పోలీస్ ఆఫీసర్లు మార్చడం, ఇవన్నీ చేశారు. ఎలక్షన్ ముందుగా డీజీపీని మార్చారు. సో దీనివల్ల ఏమైందంటే కొత్తగా వచ్చిన డీజీపీకి కావచ్చు, కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్లకి అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సింది అదే. సో తెలుగుదేశం ఎక్కడెక్కడ లిస్ట్ ఇచ్చిందో మార్చమని ఆ లిస్ట్ అంతా దీపక్ మిశ్రా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు అనేదే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ. సో రెండవ అంశం ఆయన చెప్పింది ఏంటంటే జేడీ ఈసారి ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ప్రవహించింది. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు క్యాండిడేట్ని ఎక్కువ పెట్టారు, డబ్బున్న క్యాండిడేట్ని. సో దీంతో ఏమైందంటే డబ్బు ప్రవహించడం వల్ల ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసి గెలవాలి, లేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అవుతుంది అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. సో ఆశ పనిచేసింది, ఆశయం లేదు అనేది ఆయన చెప్పారు. సో అది కూడా కొంత వాస్తవం. ఎక్కువ ఇప్పుడు 100 కోట్లు పెట్టే వ్యక్తి ఇంకొక 10 కోట్లు పెట్టి వైలెన్స్ చేయడానికి ఎందుకు వెనుకాడుతాడు? సో వాడికి పెద్ద ఇబ్బంది కాదు కదా. 100 కోట్లలోనే ప్లాన్ చేసుకుంటాడు. వైలెన్స్ కింద, ఈ గ్రూప్ కింద, పోలీసుల కింద, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాడు అతను. సో అందుకని డబ్బులు ఎక్కువ ఎలక్షన్లోకి రావడం కూడా ఈ హింసకు కారణం అనేది కూడా ఆయన చెప్పాడు. మూడవ అంశం, ఎలక్షన్ కమిషన్ లాస్ట్ మినిట్లో ఆఫీసర్లను మార్చడం వల్ల కొత్తగా వచ్చిన ఆఫీసర్లకి కంట్రోల్ లేదు. సో ఎలక్షన్ కమిషన్కి ముందస్తు ప్లానింగ్ అనేది లేకుండా లాస్ట్ మినిట్లో మార్చడం అనేది రాంగ్ అనేది ఆయన చెప్పింది. సో ప్రధానంగా ఓవరాల్గా ఆయన చెప్పిన దాంట్లో వైలెన్స్కి బాధ్యత వహించాల్సింది ఇద్దరు. ఒకరు ప్రశాంత్ కిషోర్, రెండవది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ముందస్తుగా పసిగట్టి చేయలేదు అనేది. అదే తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ కొంతవరకు దాదాపు 450 కంప్లైంట్లు వచ్చాయి, దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. అక్కడ అవేమీ జరగలేదు. ముందస్తుగా మామూలుగా రౌడీ షీటర్ని ఆయా ఏరియాలో, సెన్సిటివ్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ గతంలో ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళ మీద నిఘా ఉంచడం, వాళ్ళని కొంతమందిని బైండ్ ఓవర్ కింద ముందస్తుగా అరెస్ట్ చేయడం, లేదా హౌస్ అరెస్టులు చేయడం, ఇలాంటివి చేయాలి. అవేమీ చేయలేదు. అట్లాగే కేసులు ఇమీడియట్గా వైలెన్స్ ఎక్కడైందో అక్కడికి అదనపు బలగాలను పంపించడం, అవి కూడా చేయలేదు. ఇది ప్లాన్డ్గా తెలుగుదేశం బలంగా ఉన్న చోటేమో పోలీసులు లేరు, తెలుగుదేశం బలహీనంగా వైసీపీ బలంగా ఉన్న చోట పోలీసులను పెట్టారు. సో అక్కడ వైలెన్స్ జరిగినా వాళ్ళు పట్టించుకోలేదు అనేది ప్రధానంగా. సో ఎన్నికల తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇరు వర్గాలు మళ్ళీ కొట్టుకున్నారు. మీడియా కూడా రెండుగా చీలిపోయి వైసీపీ వైకాపా దాడులు అని ఈటీవీ, జ్యోతి లాంటివి విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది. తెలుగుదేశం కార్యకర్తలంతా రగిలిపోతుంటారు కదా ఈ స్ప్రెడ్ వల్ల. నిజానికి రెండు వైపులా జరుగుతున్నాయి. ఇప్పుడు పులవర్తి నాని అటాక్ ఏదైతే ఉందో దానికి ముందు పులవర్తి నాని మనుషులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తారు. దానికి ప్రతిగా పులవర్తి నాని మీద జరిగింది. ఇది రెండు ముందు చెప్పరు, ఇది మాత్రమే చెప్తారు. సో దానివల్ల అక్కడ పోలీసులకి ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఇటు తెలుగుదేశాన్ని అరెస్ట్ చేయాలా, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలా అనేది కొన్ని చోట్ల సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా తీసుకుంటే దాదాపు 3 ఎమ్మెల్యేలని హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కువగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఎక్కడెక్కడ మార్చారో అక్కడే వైలెన్స్ ఎక్కువ జరిగిందనేది కూడా నిన్న వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే మేబీ చంద్రబాబు స్ట్రాటజీ ఇదంతా అర్థం అవడానికి వైసీపీకి కూడా లేట్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళు లేట్గా నిన్న రియాక్ట్ అయ్యారు. నిన్న అందరూ కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళు కూడా క్లియర్గా చెప్తుండేది ఏమంటే ఈ అర్జెంటుగా మార్చిన చోట మాత్రమే వైలెన్స్ ఎక్కువైంది అనేది చెప్తున్నారు. ఇక తెలుగుదేశం వెర్షన్ ఏంటంటే కొన్ని చోట్ల వైసీపీకి అనుకూలమైన అధికారులు కూడా ఉన్నారు ఎస్పీల స్థాయిలో. వాళ్ళు వైసీపీ వాళ్ళని ఏమీ అనకుండా తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన.
ఓవరాల్గా మనం చూసుకుంటే పోలీసుల్లో కూడా భయం కనబడుతుంది. ఎవరి మీద చర్య తీసుకుంటే రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అన్న భయం అయితే కనబడుతుంది. అందుకని వాళ్ళు కూడా ఎలాంటి ఇదంటే వెయిట్ అండ్ వాచ్, ఇంకా కొద్ది రోజులు ఒక 20 రోజులు వెయిట్ చేస్తే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు కాకపోతే మనం కేసులు పెడదాం అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. పులవర్తి నాని భార్య కూడా అదే ఆరోపించింది.